అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ విలేజ్ కి స్వాగతం ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? నాకు మా అక్క అయితే నూనె రాసి తలుగుతుంది. ఈరోజు మా అక్క వాళ్ళతో ఏముండదు తెలుసా ఫ్రెండ్స్. అసలు మా వీడియోలో అయితే మామూలుగా వండుకున్నాం, కానీ వీడియోలో అయితే ఇదే ఫస్ట్ టైం వండేశారు. తినడం కూడా అయిపోయింది. అది ఏమనుకుంటున్నారా, మా పెద్ద అక్క వండి ఆడ పెట్టింది. అక్కడ చూపి చూడు. ఇవి వచ్చేసి కొరల మాట. నేనైతే మా అమ్మ అయితే వండేసింది. ఈ కొరలు ఉప్మా వండుకోవచ్చు, పాలు పువ్వు వండుకోవచ్చు. ఉప్మా వండుకోవచ్చు, పాలు పువ్వు వండుకోవచ్చు, జావా కాసుకోవచ్చు. జావా అన్నం వండుకోవచ్చు. అన్నం కింద, జొన్నలు అన్నం కింద పులిహోర కూడా లేకపోవచ్చు. పులిహోర కూడా ఏం అన్నయ్య ఎలా ఉందమ్మా చింతల్లి? 4 రోజులు అయింది, ఇప్పుడు తీసుకున్నా. సూపర్ ఉందా? ఈ నెలలో దాచి పెట్టావా దాన్ని? డబ్బాలో పెట్టి, అదే డబ్బాలో పెట్టి మలిసిపోయావా? దాచి పెట్టావు మాట. ఓ పక్కకు వస్తా పుల్లు. ఫ్రెండ్స్, ఇంకేసట్లోకి అయితే వాటర్ అయితే పోసేస్తున్నాను. అవి సరిపోలేదు, మళ్ళీ తీసుకొస్తా. ఒకటిన్నర కాక పట్టుకుచ్చు. మా చింతలే చూపేసు కాలు పడుతుంది. అక్కడ అమ్మ దగ్గర గోధుమ రవ్వ ఉంది, ఉప్మా చేపించుకోపోయి. చూపి అమ్మా. ఇది కనుకోతున్నావా? ఇది మీ ప్రేమ పెద్దమ్మ వండేస్తుంది. అమ్మకి ఇచ్చేసేపు. ఇగో పెద్దమ్మ కెమెరా కాడ కొట్టినావా? ఏం పెట్టచ్చు చూపి. తీసి అన్నం అన్నం అయితే పొయ్యి మీద అమ్మా లైక్ చేసి అని చెప్పు. లైక్ చేసి చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. అక్కడ బాగున్నా అమ్మా ఏం బాగున్నానా? నువ్వే బాగున్నావు అమ్మ. ఫ్రెండ్స్ నేను బాగున్నా, మా చింతలు బాగుంది, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను బాగున్నా. సూపర్ చింతలు, నువ్వే బాగున్నావు. నేను బాగున్నా. లేదు నువ్వు నాకు తిరగలేవు. ఇలాంటి నా పువ్వులు కొన్ని అస్సలు లేదు. నేను గోన్ వేసుకుంటా, నేను కూడా గర్రం తిరుగుతా. గోన్ వేసుకున్నప్పుడు ఏం తిరగడానికి. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మకి చిన్నపిల్ల నాకుండా అనిపిస్తుంది అనుకుంటా. అందుకే మా అమ్మ నలుపులకు వేసేసుకుంటుంది సైడ్. మా అమ్మ ఈ రోజుకి చిన్నపిల్ల ఉందా అనుకుంటుంది. అవునండి ఫ్రెండ్స్, ఇది కాయ ఫ్రెండ్స్ అమ్మ పోలే దాన్ని తోలే చాలా బాగుంటుంది. దాన్ని తెలియదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మ నలుపుల పట్లు ఏది మీ అమ్మ కన్నపడట్లేదు, నువ్వు పక్క దప్పుకో. మా అమ్మ రెండు పిల్లకలు చాలా బాగుంటాయి. అయితే నచ్చేదే చూపిమని. రెండు పిల్లకలా ఏ రబ్బర్ బైక్ ఒకసారి అది ఏంటో అసలు రెండు పిల్లకలు వేస్తున్నావు. చెప్తున్నావు. ఒక పిల్లక ఈ మోడల్, ఒక పిల్లక ఈ మోడల్. సూపర్. ఒక పిల్లక ఇలా వల్లేసి కానీ ఇలా వెనక స్టైల్ ఆగడే సరిపోతుంది. ఒక పిల్లకి ఎలా ఉంటాయి, ఒక పిల్లకి ఎలా ఉంటాయి. సూపర్. కాలేజీకి వెళ్తావా? బుక్ అయినా కాలేజీకి వచ్చి ఆఫీస్కి వెళ్దాం. ఆఫీస్కి వెళ్దాం.
గ్లాస్ మొదటి వాటర్ మొదటి ఎండుకులు పడతారు చేయకూడదు. ఏం పెట్టుకున్నా తెలుసా, బొమ్మ తదుకు ఈ బొమ్మల తోడికి ఆఫీస్ ఒకరో వారం ఒకసారి కానీ ఆఫీస్కి ఏం పెట్టుకున్నా తెలుసా, ఒక క్యారేజ్, ఒక కొడవలి, ఒక చొక్క, ఒక బుట్ట ఎక్కడ ఉంది ఆఫీసు? ఊళ్ళో ఉందా ఊరు బయట ఉందా? ఇంకా దొరకలేదు. ఉంటాయి పొలాలు లేదంటే 30 మంది 40 మంది కలిసి వెళ్తాం. కూల్ ఎంతో? కూలి ఉండొచ్చు జీతం ఎంత? జీతం రోజుకి వచ్చే 300 ఉండొచ్చు. 300. ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తాం? పొద్దున 7ంటికి వెళ్తే సాయంత్రం 5, 6 అయిపోయింది. దూరం వెళ్తే 7 అయిపోయింది. కూకుండా సీట్లు ఏముంటాయా? ఇంకా రాలేదు, పని దొరకలేదు, కూలి పని. ఒకవేళ వస్తే కూకుండా సీట్లు ఉంటాయా? ఏసీ రూమ్? ఏలాడబడాలి పట్టుకొని ఏలాడబడాలి. ఏసీ రూమ్ కాదా? ఓ ఫుల్ ఏసీ. ఏసీ మాత్రం సూపర్ ఏసీ ఉంటుంది. కారుకుంటూ సౌండ్లు అందరు అంటారు ఏదో సినిమాలో ఇట్లా అంటారు సార్, అందరు కూర్చొని పని చేస్తారు, మేము మాత్రం పడుకునే పని చేస్తాం. కానీ బస్సులో అంటే బస్ కింద పడుకుని పని చేస్తాం. అలాగా ఆఫీస్ ఉంది కదా మా అక్క, అందరూ ఆఫీసులో లేదా ఇంట్లో లేదా ఎక్కడ పని చేస్తే అందరికి ఏం కనబడతాయి? పైకప్పులు కనబడతాయి. పైకి తల చూస్తే పైకప్పు కనబడతాయి. ఫ్యాన్లు కనబడతాయి, ఫ్యాన్లు ఏసీలు కనబడతాయి. పైకి పని చేస్తాం మాత్రం ఫ్రెండ్స్, పైన సూర్యుడిని చూడొచ్చు, సూర్యుని చూడొచ్చు, చల్లటి గాలిని ఆస్వాదించవచ్చు, కూల్గా వేడిగా. అదే చల్లటి గాలి. ఇగో ఫోన్ చేస్తే మనకి మసాలా వాడలు కూడా వస్తాయి. మసాలా వాళ్ళు వస్తాయి? ఎలా వస్తాయమ్మా నీకు? తెలీదు నీకు? మండితే ఎండ మసాలా వాడలు ఆస్వాదించకుండా సర్రని మండిద్ది. ఒకవేళ ఐస్ క్రీమ్ కావాలంటే మనకు వర్షం చెప్పాలి, ఐస్ గడ్డలు, చల్లటి వాన, ఐస్ గడ్డలు ఆస్వాదించడమే. ఇది ఫ్రెండ్స్ మా అక్క ఆఫీస్ గోల. అయితే పైకప్పు ఉండదు అన్నమాట. ఇంతకీ ఆఫీస్ పేరు ఏంటో? చేయండి, షేర్ చేయండి. కూలి పని. కూలి పనా? కలుపు తీయటం. మేమే ముఠా మేస్త్రి అన్నట్టుగా మేమే కూలీలు. కూలోళ్ళమే కాదు, కూలోళ్ళమే కాదమ్మా, కూలోళ్ళం మీదే. మేస్త్రి ఒక్కలే ఉంటుంది, అందరూ ఉన్నారు కాదు. నేనే ముఠా మేస్త్రి కాదు, ఇప్పుడు ప్రస్తుతం ముఠా మేస్త్రి. పని దొరికితే నేనే ముఠా మేస్త్రి. హాయ్ రబ్బా, ముందు జడయ్యే ఆగు, జడ ఇది ముందు. ఇది చొక్క. ఆగమ్మా, ఇది చొక్క ఇట్లా పెట్టుకొని లైట్ ఆన్ చేయక. హాయ్ రబ్బా, నేనే ముఠా మేస్త్రి. రబ్బా వచ్చింది. అదే ఒక తెప్పేసి పక్క తప్పుకుంది. జడ ఎవరు వస్తారమ్మా? మొత్తానికి మేమే ముఠా మేస్తున్నాం. ఇంకొక 10 రోజులకి తెలిసి తీయండి. 10 రోజులు 20 రోజులు పట్టచ్చు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా రావట్లేదు కదా, జల్లే వస్తుంది కదా. ఇవాళ వెళ్ళి అడిగాను. ఆపుతారా మీ బాల? ఇవాళ వెళ్ళి అడిగానాక అడిగితే ఇంకా లేదురా, ఇంకో 10 రోజులు మేము బట్ట పెట్టుకుందాం చెప్పాను. ఇంక 10 రోజులు అంటే ఇంక 20 రోజులేము. అప్పుడు అన్నీ అడిగితే ఈ టైం దాకా అనుకుంటే ఈ టైంకి అందిద్దాం అనుకున్నాం. అందలేదు. ఎప్పుడు అందిద్దాం? ఏంటండి ఏం చూస్తున్నారు నా మొహంలో? అదేనా కాదు, ఏం చూస్తున్నారు ఇప్పుడు నా మొహం? చెప్పండి. ఇలా బాగోలేదు, ఏం బాధ నాదే బాగుంటుంది. సరే మీరు ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక కామెంట్ అయితే. ఫ్రెండ్స్ అన్నం అయితే అయిపోయిందన్నమాట, గింజ అయితే వంచేశారు. అక్క ఏదైనా వండుతున్నావు అక్క? ఇంకా చింతలు ఉప్మా అనమాట. ఉప్మానా? కర్రీ ఏం చేయట్లేదా? ఇంకో సరుకులేం లేవమ్మా. మరి రేపు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? సరుకు కోసం అన్నారు. ఎక్కడికి వెళ్ళాలి? సరుకు ఏం తేవడానికి? అట్ల బెంకులు, రొట్టిపేటలో, కత్తిపేటలో అది తీసుకొస్తాయి. మన నాగమనక్క బొమ్మలు వచ్చింది. నామని బొమ్మలు, నాగమని బొమ్మలు అంటే అక్క బొమ్మలు సరికి తెచ్చుకోదా? బొమ్మలు, బొమ్మలు సరికే. ఫ్రెండ్స్ గంజి అయితే ఇందులో కొంచెం అనమాట తాగుతాము.
ఆ పెద్దక్క భలే ఫన్నీగా చెప్పింది కదా ఫ్రెండ్స్ ఇవాళ. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. కొడలు అన్నం ఉన్నాం కదా, అది వద్దంట, అది గోధుమ ఉంది, కొంచెం ఉప్మా చేయమంటే చేసాను. చల్లార్చావా? ఇదిగో నీకు నాచ. అయ్యో అందట్టు చల్లారిపోతే అమ్మకి ఊదిద్ది. ఫ్రెండ్స్ ఇక నాకు కూడా ఉప్మా అయితే పెట్టించేసింది మా అక్క. ఇది గోధుమ ఉప్మా ఫ్రెండ్స్. ఐస్ కప్పు లాగా వచ్చినాయి అక్క, నోట్ తడి వేసావా? ఉప్మా కూడా వేసుకున్నావా? ఉప్మా కూడా వేసుకున్నాం, అలాగే అన్నంలో పచ్చడి వేసుకున్నాం. ఫ్రెండ్స్ అక్క నూరుతుందా పచ్చడి? ఫ్రెండ్స్ 2 టమాటాలు ఉంటే పొద్దున్న తెచ్చినవి పచ్చడిగా వేసి పచ్చడి అయితే నూరుతుంది. ఇవ్వండి ఇలాగా. అక్కడ కొంచెం వేయి అక్క కొద్దిగా. ఫ్రెండ్స్ నేనైతే కొద్దిగా వేసుకుంటున్నా చట్నీ, చాలే. పచ్చడి అనుకుందంటే బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. కూర్చొని తినొచ్చుగా అమ్మ, నుంచున్నారు. నుంచోకుండా తినొచ్చు. ఇంకోటి ఎవరు తింటారు? ఒక్కొక్కసారి చిన్న తడి ఉందమ్మా, అందుకే కూర్చొనిపోతున్నాం, అందుకే నిలబడి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. బెల్ ఐకాన్ కొట్టడం వల్ల మీకు నోటిఫికేషన్ అందుద్ది, అంటే మేము ఎప్పుడు చేసిన వీడియోలు మీకు అందుతాయి అన్నమాట. అలాగే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, మాకు కొంచెం ప్రోత్సాహం వస్తుంది. చెప్పాలమ్మా ఏంటి మనం వాళ్ళకి వీడియోలు చెప్తున్నాం కదా, వాళ్ళు మనకి అందిస్తే కొంచెం పోసుకొని వస్తారు ఫ్రెండ్స్, కొంచెం అందింది ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా పెద్ద వీడియోలు పెడతాం ఫ్రెండ్స్, ఏమనుకోరు ఫ్రెండ్స్, ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.